అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్వల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే అడవి తల్లి అందించిన ఒక అద్భుతమైన మధుర ఫలం గురించి మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. మరి ఈ అద్భుతమైన ఫలం గురించి మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు ఎలా ఎక్కువగా దొరుకుతాయో, వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ పండ్లు కూడా అలాగే ఎక్కువగా కాస్తాయి. మరి అడవి తల్లి ప్రసాదించిన అద్భుతమైన మధురమైన ఫలం ఏంటో తెలుసా? బిక్కి పండ్లు. ఇవి అడవిలో మాత్రమే దొరికే ఒక అరుదైన పండ్లు. వీటిని కొంతమంది చిట్టిమీటి పండ్లు అని కూడా పిలుస్తారు. ఈ బిక్కి కాయలు చూడటానికి జామకాయల వలె ఉంటాయి. ఆకులు మాత్రం పనస ఆకుల వలె ఉంటాయి. పండ్లలో ఉండే గుజ్జును మాత్రమే తినాలి. బిక్కి కాయలు కాయలుగా ఉన్నప్పుడు ఆ కాయలలో ఉండే గుజ్జు తింటే కొంచెం ఒగరుగా, కొంచెం పుల్లగా, వెలగపండు రుచిని కలిగి ఉంటుంది. అదే పండ్లుగా మారినప్పుడు తింటే లోపల గుజ్జు చాలా తీయగా సపోటా పళ్ళ రుచిని కలిగి ఉంటాయి. మరి ఒకప్పుడు ఈ చెట్లు గ్రామాలకు దగ్గరగా ఉండే అడవులలో కూడా కనిపించేవి. కానీ ఇప్పుడు కనుమరుగై దట్టమైన అడవులలో మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చెట్లు ఎక్కువగా శ్రీశైలం నల్లమల అడవులలో, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి అడవి ప్రాంతంలో, కర్ణాటకలో, ఇంకా చిట్టడవుల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ బిక్కి పండ్లను పచ్చి కాయలుగానే ఉన్నప్పుడు కోసి మాగ పెడతారండి. అవి మాగాయో లేదో అని తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే 2 బిక్కి పండ్లను చేతిలోకి తీసుకొని ఫోర్స్తో పిడికిలు బిగించారనుకోండి, అవి 2 సెపరేట్ అవుతాయి, చీలిపోతాయి. అలా చీలిపోయాయి అంటే అవి మాగినట్టే. ఇంకా కొన్ని కాయలు కూడా బయటికి మెత్తగా ఉంటాయి, అవి కూడా మాగినట్టే. కొన్ని కాయలు పైన ఆకుపచ్చగా ఉంటాయి. అయితే వాటిని చేతిలోకి తీసుకొని పిడికిలి బిగిస్తే 2గా చీలినప్పుడు లోపల మెత్తగా ఉందనుకోండి, అవి కూడా రుచిగా ఉంటాయి. అంటే మాగాయో లేదో తెలుసుకోవడానికి ఇవి పద్ధతులు అండి. ఈ పండ్లు చాలా తీయగా ఉండి తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించేంత రుచిని కలిగి ఉంటాయండి. ఈ బిక్కి పండ్లను తినడం వల్ల చర్మ వ్యాధులు, నొప్పులు, గాయాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. అలాగే జీర్ణక్రియ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మరి ఎన్నో విటమిన్స్ ఉన్న ఈ బిక్కి పండ్లను తినడం వల్ల శరీరంలోని మలినాలు కూడా తొలగిపోతాయని మన పెద్దలు చెబుతుంటారు. ఈ పండ్ల చెట్ల బెరడుతో దువ్వెనలు, ఆటబొమ్మలు కూడా తయారు చేస్తారు. మరి నేటి తరానికి తెలియని ఎన్నో అపురూపమైన అద్భుతమైన చెట్లు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. వాటిని అంతరించిపోకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిది. మరి ఈ వానాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లను అడవి ప్రాంతం గుండా, అంటే శ్రీశైలము, ఉదయగిరి అడవి ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అటవీ ప్రాంతం వారు దారిలో అమ్ముతున్నట్లుగా కనిపిస్తే వాటిని తప్పకుండా కొని తినడానికి ప్రయత్నించండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవు. మరి ధన్యవాదములు.